ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తే గనక చాలా ఫ్యామిలీ కోర్ట్స్‌లో వేల కొద్దీ డివోర్స్ కేసులనమాట. చిన్న చిన్న అంశాలకే డివోర్స్ కేసులు. ఒక చిన్న అలకతో విడాకులు తీసుకోవడం, చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకోవడం. దీనివల్ల ఆ ఫ్యామిలీ బాండ్ కావచ్చు, ఆ షేరింగ్ సిస్టమ్ కావచ్చు, ఆ మేల్ ఫీమేల్ కనెక్ట్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళకి నలుగురు పిల్లలున్నారు. ముగ్గురు వీళ్ళకి ఓన్‌గా పుడితే ఒకళ్ళు అడాప్టెడ్ కిడ్ అనమాట. ఈ నలుగురు పిల్లల యొక్క భవితవ్యం ఇవన్నీ పక్కన పెట్టి అంటే ఇలా పబ్లిక్‌గా ఎలిగేషన్స్ ఏసుకోవడం వల్ల ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? లార్జర్ సొసైటీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? మామూలుగా ఇండియాలో కొన్ని వేల డైవర్స్‌లు జరుగుతా ఉంటాయి. దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఇలా ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చి భర్త పైన ఎలిగేషన్స్ ఏసినా, భర్త వచ్చి భార్య పైన ఎలిగేషన్స్ ఏసినా అది నేషనల్ వైడ్ ట్రెండ్ అవుద్దనమాట. ఆ మెసేజ్ అనేది సమాజంలో చర్చ అవుతది. అందరి మనసులో అలా గుర్తుండిపోద్దనమాట. మనం చూస్తే రీసెంట్‌గా ఈ ట్రెండ్స్ అన్నీ కూడా ఈ డివోర్స్ ట్రెండ్స్ అన్నీ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇది కామనే గదా! పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేస్తున్నారు. క్రికెటర్స్ చేస్తున్నారు, ఫిల్మ్ స్టార్స్ చేస్తున్నారు, బాక్సర్స్ చేస్తున్నారు. మనం చేస్తే తప్పేంటని కూడా వచ్చేస్తుందనమాట. అంటే అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ తగ్గిపోయి రోల్ మోడల్స్ తయారవుతున్నారనమాట. కాబట్టి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఫ్యామిలీ లైఫ్‌లో ఎంత పెద్ద ఇష్యూస్ వచ్చినా, అది పబ్లిక్‌గా పెద్ద సైజ్‌లో ఎలిగేషన్స్ ఏసుకోవడం, డిబేట్ చేసుకోకపోవడమే మంచిదనమాట. ప్రతి జీవితంలో, ప్రతి అమ్మాయి జీవితంలో, ప్రతి అబ్బాయి జీవితంలో చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. అండ్ ఆ జీవితాల్లో చాలా లోతైన అంశాలుంటాయన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి ఫ్యామిలీ సిస్టమ్ మీద ఏమిస్తున్నాం, పిల్లల పెంపకం మీద ఏమిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.